చెప్పాడు సోదరుడికి, తన దగ్గరకు వచ్చిన భరతుడికి. అట్లాగే భరతుడి దగ్గర ఉన్నటువంటి అన్న అంటే తన తల్లి తప్పు చేసిందని తెలిసి అన్న దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు రాజు అవ్వాల్సిన భరతుడు. అమ్మని తిట్టి, అంటే తప్పు చేస్తే తల్లినైనా నిందించాడు ధర్మం కోసం భరతుడు. అదే సందర్భంలో ధర్మాన్ని కాపాడటం కోసం అన్న చెప్పులు స్టేజీ మీద అక్కడ వేదిక మీద పెట్టి తను పరిపాలన చేశాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ రాముడు. భరతుడు చేసిన పరిపాలన అంటే ధర్మం కోసం మనం ధర్మబద్ధమైన వ్యక్తుల పట్ల అట్లుండాలి. అలాగే తన భార్యని ఎత్తుకుపోగానే వెంటనే పీక కోసి అవతల పడేయచ్చు, కానీ మర్యాదగా నువ్వు చేస్తాను తప్పురా అబ్బాయి అని కబురు చేశాడు రాముడు. అంతేగాని వెంటనే తీసుకెళ్లి గవక్కన పొడి చేయలే, నువ్వు చేస్తాను తప్పురా అబ్బాయి అన్నాడు. అట్లాగే తప్పు చేసినటువంటి రావణుడు కూడా అక్కడ వేరే పని చేయకుండా ఆమెని నీ అంతట నువ్వు నన్ను అంగీకరించు అన్నాడు. తద్వారా మహిళ పట్ల నువ్వు ఆకర్షితుడు అయినా సరే అత్యాచార యత్నం చెయ్యొద్దు అని చెప్పే సంకేతం అక్కడ వస్తుంది. అదే సందర్భంలో ఆ మహిళ మీద మోజుతో ప్రాణాలే కోల్పోతాడు అనడానికి సాక్ష్యం రావణుడు. అతను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడైన రావణుడు తప్పు చేస్తే క్షత్రుడైన రాముడు శిక్షించాడు. ఇక్కడ కుల వివక్ష కూడా లేదు. సహకరించిన కులాలు గిరిజనులు, దళిత బడుగు బలహీన వర్గాలు. అంటే మన చరిత్ర, మన పౌరాణికం ప్రతి దాంట్లో నీతి బోలెడంత ఉంది. మనం ఆలోచించాల్సింది